నా దగ్గరికి ఒక 50 లక్షలు ఉందని వచ్చిండు అప్పు, క్రెడిట్ కార్డులు ఇవన్నీ 50 లక్షలు ఉన్నాయి సార్. దానికి దగ్గర నెలకు 2-3 లక్షలు నేను ఈఎంఐలు కడుతున్నా, అది మన మినిమం పేమెంట్లో కడుతున్నా. నా జీతం 1,50,000 ఉన్నది, నేను 2-2 లక్షలు ఈఎంఐ కడుతున్నా. నేను 1,00,000 కట్టాక ఇంకా 1,00,000 కట్టాలి, మళ్ళీ ఆ 1,00,000 అప్పు తెస్తున్నా, మళ్ళీ బతకడానికి అప్పు తెచ్చుకుంటా సార్ అని వచ్చిండు. నీ 1,00,000 నువ్వు ఇంకా 1,00,000 అప్పు తెచ్చి కార్డు కడుతున్నావు, నువ్వు బతకడానికి 1,00,000 తెచ్చుకుంటావు, 10 నెలలు 2 లక్షలు డెఫిసిట్లో పోతున్నావు కదా, నీకు ఫస్ట్ మంత్ నుంచే నీకు పాజిటివ్లోకి వచ్చే విషయం చెప్తా అని చెప్పిన. చెప్పండి సార్ అన్నాడు. మార్గదర్శిలో 50 లక్షల చిట్టి 50 నెలలు వేస్తే ఎంత అని అడిగిన. నేను నెలకు ₹1,00,000 కట్టాలి సార్ అన్నాడు. ఫస్ట్ మంత్ ఎంత కట్టాలి సార్ అన్నాడు. అంటే ఒక 60-70 వేలు కడితే సరిపోతుంది. అట్లా ఎంత కట్టాలి రా అన్నాడు. ఫస్ట్ ఇయర్ మొత్తం 60-70 వేలు కట్టాలి సార్ అన్నాడు. నెక్స్ట్ మంత్ ఏంటి రా, ఒక 5,000 పెరిగింది సార్ అన్నాడు. ఆ నెక్స్ట్ మంత్ ఒక 5,000 పెరిగింది సార్ అన్నాడు. నువ్వు 50 లక్షలు చిట్టి వేసి నువ్వు ఎత్తుకుంటే ఎంత వస్తుంది రా అన్న. 37 లక్షలు వస్తుంది సార్ అన్నాడు. నువ్వు 50 లక్షలు చిట్టి వేసి నువ్వు ఒక 2 నెలలకు 3 నెలలకు ఎత్తుకుంటే నీకు 37 లక్షలు నెట్ క్యాష్ వస్తుంది. ఓకే, నువ్వు కట్టాల్సింది ఎంత 37 లక్షలకి? 60,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 70,000, థర్డ్ ఇయర్ 80,000. నువ్వు ఎక్కడ 2.5 లక్షలు కట్టేది నీకు ఎంత పడిపోయింది? ఎంత పడిపోయింది? 60,000 పడిపోయింది. ఎత్తుకుంటే ఎంత వచ్చింది? 32.5 లక్షలు వచ్చింది నీకు. 32 లక్షలు పెట్టుకొని అందరిని పిలిచి కూర్చుంటే 1 డేలో మొత్తం సెటిల్మెంట్ అయిపోతుంది. 1,00,000 60,000 కట్టుకుంటున్నాడు, వాడు 60,000 బతుకుతున్నాడు సుఖంగా. అయిపోయి ఇంత సింపుల్ సమస్యకి చచ్చిపోతా అంటారు, కథం అయిపోయింది.